సో వాళ్ళు ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ టైం కేటాయించుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు సాధ్యమైనంత ఫాస్ట్గా సాధ్యమైనంత ఈజీగా బెస్ట్ ప్రాపర్టీస్ మాత్రమే వాళ్ళకి చూపెట్టాలి. వాళ్ళు వచ్చారు కదా, విజిట్ చేశారు కదా అని మన దగ్గర ఉన్న 100 ఇల్లు, 20 ఇల్లు, 30 ఇల్లు వాళ్ళలో ఉన్న శక్తి మొత్తం పోయేంత వరకు మనతోటి తిప్పి తిప్పి ఎండలో తిప్పకూడదు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటనేది ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడండి. ముందే కాల్స్ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ మ్యాక్సిమం 5 చూపెట్టాలి. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ బెస్ట్ ప్రాపర్టీస్ ఏదైతే ఉంటాయో అవి 5 ప్రాపర్టీస్ చూడాలి. మ్యాక్సిమం కేసులో 6 చూపెట్టాలి అంతే. అంతకు మించి ఎక్కువ ప్రాపర్టీస్ చూస్తే కస్టమర్ టైర్డ్ అయిపోతాడు, కన్ఫ్యూజన్ అయిపోతాడు. తర్వాత తన డెసిషన్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకుంటాడు. ఒక్కసారి నిద్రపోయి లేచిరంటే తర్వాత ఇల్లు కొనుక్కుంటారా లేదనేది కూడా చాలా వరకు డౌటే. ఎందుకంటే ఏదైనా సరే ఆ రోజు ఎఫెక్ట్ ఉన్నట్టు నెక్స్ట్ డే ఉండదన్నమాట. అంటే నిజంగా కొనే కస్టమర్ల గురించి నేను మాట్లాడట్లేదు. నిజంగా కొనే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు కొంచెం ముందు వెనక లేట్ అయినా సరే వాళ్ళు తీసేసుకుంటారు. బట్ ఎవరైతే కొందాము అని అనుకుంటూ ఉంటారో వీళ్ళలో ఏమంటే పోస్ట్పోన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఒక వీక్ వాళ్ళకి మిస్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇల్లు కొనాలా లేదా అనేది కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసేస్తారు. సో మీరు ఎక్కువ వాళ్ళని స్ట్రెస్ చేయడము, ఎక్కువ తిప్పడము, ఎక్కువ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి ఇవ్వడము, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారనమాట. మనకంటే ఇల్లులు అమ్ముతాం, మనకి ఇల్లుల ఐడియా ఉంది, చాలా చూడడానికి మనకి ఓపిక ఉంటుంది. కానీ కస్టమర్లు ఎలా ఉండరు. వాళ్ళ టైంని మీరు రెస్పెక్ట్ చేసి వాళ్ళ తక్కువ టైంలో వీలైతే ఒకవేళ మీరు బిజీగా ఉన్నారనుకోండి ముందే చెప్పండి, నేను బిజీగా ఉన్నాను, ఆ టైంలో లేదు ఇంకో టైంలో రావాలి. లేకపోతే మీ సబార్డినేట్స్ ఎవరన్నా ఉంటే వేరే వాళ్ళకి అసైన్ చేయండి. కానీ కస్టమర్ని ఎక్కువసేపు వెయిట్ చేయించడం కానీ టైం వేస్ట్ చేయడం కానీ చేయకూడదు. ఎప్పుడు కూడా కస్టమర్ని ముందే ఫోన్ చేసి సైట్కి రమ్మని చెప్పాలి. సో వాళ్ళు వచ్చి వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ వస్తారో లేదో తెలియకోకుండా ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది మన మీద క్రియేట్ అవ్వకూడదు.